స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధీయుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేగాక స్వధర్మములను బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలనన్న క్షత్రియుమునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి ఏదియునూ లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారామపామృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. హతశ్చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరించుకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు వగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడు వగుదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. లోకులెల్లరను బహుకాలమున వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది. భయాద్రణాదుపతరం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథులన్న దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు. అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. అవాచ్యవాదాం చ బాహూన్ వదిష్యంతి తవాహితాః నిందతస్త సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలనందరు. అంతకంటే విచారకరమైన విషయం ఏముండును? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వో భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే బిహతి సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్వా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ బుద్ధిని ఇంతవరకు నువ్వు జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించదను వినుము. దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినతో కర్మబంధముల నుండి నీవు విముక్తుడవయ్యదవు. నేహాభిక్రమో నాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్స్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగము ప్రారంభించినచో దీనిని ఎన్నటికి బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూపము మహాభయము నుండి కాపాడును.